అందరికీ నమస్కారం. ఖ్యాతి స్టడీ సర్కిల్ తరపున మా ఉచిత వ్యాయామ విద్యా కోర్సుల్లో పాల్గొని డిఎస్సి ఎగ్జామినేషన్స్లో అతి ఎక్కువ మంది సక్సెస్ అయ్యారని తెలిసింది. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మేము పెట్టింది ఒక 30 days ఒక ఫ్రీ కోచింగ్ అవ్వచ్చు, లేదా ఒక 45 days అవ్వచ్చు, బిఫోర్ ఒక 2 years ఇలా చాలా మంది, దాదాపు ఒక 250 నుంచి 300 మంది వరకు ఉన్నారు. అండ్ 1 week ప్రోగ్రామ్స్ లో నంద్యాలలో జరిపాము ఒక 1 week ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో దాదాపు 400 మంది వరకు ఆ కొత్త సబ్జెక్ట్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది. సో కేవలం వీటి గురించి మాత్రమే ఆ, నా దగ్గర డేటా ఉంది. ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు ఉచితంగా ఖ్యాతి స్టడీ సర్కిల్ని నమ్మి వ్యాయామ విద్యను అభ్యసించినటువంటి సుమారుగా 80 నుంచి 86 మార్కుల మధ్యలో ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూట్ టాప్ 86 మార్క్స్ ఉంది. అండ్ 85.5, 85.5, 85 ఇలా ఉన్నటువంటి వాళ్ళు 80 నుంచి 86 వరకు ఆల్మోస్ట్ 21 మెంబర్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ రిమైనింగ్ థింగ్స్ 70 నుంచి 80 వరకు ఆల్మోస్ట్ 100 పైనే ఉన్నారు మా దగ్గర. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ వీడియో చేయటానికి గల కారణం, ఇప్పుడే ఎవరో వ్యాయామ విద్యలో కూడా ఒక పాల్ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతను ఏదో చెప్పాడట, ఎవరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే వాళ్ళకే ఇస్తారు, మార్క్స్ ఇస్తారని. అలాంటిది ఏమి ఉండదండి. ఎవరు ఒక్కరు చేసినా ఆ కంటెంట్లో విషయం ఉంది అని అంటే డెఫినెట్గా దానికి మార్క్స్ ఉంటాయి. సో ఇలాంటి అపోహలు నమ్మే మీరందరూ వేలకు వేలు పోగొట్టుకున్నారు. నాకు తెలిసినంత వరకు 20,000, 25,000 ఫీజులు కట్టి ఈరోజు నమ్మించి మోసం చేయడం, నమ్మించి గొంతులు కోయడం అనేటువంటిది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజు కూడా 50 మార్కులు కూడా పోస్ట్ వస్తుందని చెప్తున్నారు. మీరు గమనిస్తే కట్ ఆఫ్ అనేటువంటిది ఆల్మోస్ట్ 70 ఓపెన్ కట్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, అనంతపూర్, ప్రకాశం ఇలాంటి తక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాల్లో 75 పైన ఆగిపోయిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా 50 మార్కులు వస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి చాలా మంది మోసపోయారు, ఇప్పటికీ మోసపోతూ ఉన్నారు. దయచేసి ఆ భ్రమలోంచి బయటికి రండి. చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు, నన్ను తప్పుగా అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, కానీ వాస్తవాలను గ్రహించండి. 80 నుంచి 86 లేదా 80 అబోవ్ ఉండేటువంటి వాళ్ళు ఈస్ట్ గోదావరి జిల్లాలో 40 మంది వరకు రిపోర్ట్ చేయటం జరిగింది. సో ఇలా ఒక్కొక్క జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో ఆల్మోస్ట్ 40 దాటిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రతి జిల్లాలో ఇంత ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఎలా 50 మార్కులు కాగుతుందండి? కొంచెం తెలివితో ఆలోచించండి. అది అజ్ఞానులు, వ్యాయామ విద్య పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. దయచేసి ఎలాంటివి నమ్మొద్దండి. అండ్ ముఖ్యంగా అంటే నేను చాలా బాధపడుతూ చెప్తున్నటువంటి కొన్ని మాటలు మీరు గమనించాలి లేదా గ్రహించాలి. ఫ్రీగా మేము చెప్తున్నామని అంటే ఏం చెప్తారులే, ఫ్రీగా ఏం చెప్తారు అని అనుకున్నారు. కానీ ఎగ్జామ్ రాసిన వెంటనే చాలా మంది బాణాసంచా కాల్చారు, ఛాలెంజ్ చేస్తున్నాం, 95 తొడలు కొట్టినారు, మీసాలు తిప్పినారు, సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అన్నీ ఉన్న ఇస్తరాకు ఎక్కడ ఎగిరెగిరి పడదు, ఏమీ లేనటువంటిది ఎగిరెగిరి పడుతుంటది. అది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉండాలి. నేను మిమ్మల్ని సూటిపోటి మాటలతో హింసించడానికి నేను ఈ వీడియో చేయటం లేదు. ఎంతో బాధపడి ఎంతోమంది, అంటే నిరుద్యోగులు వ్యాయామ విద్యను నమ్ముకొని క్రీడాకారులైనటువంటి ఎంతోమంది అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మాటలు నమ్మి అనే బాధపడి చాలాసార్లు నేను ఫ్రీ కోచింగ్స్ మేము పెట్టాం. సరే, మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ నేను ఈరోజు చెప్తున్నాను, 200 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. 200 అబౌవ్. ఇది రాసి పెట్టుకోండి. ఖ్యాతి స్టడీ సర్కిల్ నుంచి జాయిన్ అయిన తర్వాత, అందరూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత, నేను ఇంకా యాప్లో తీసుకున్నటువంటి వాళ్ళ డేటా నేను ఎవరికి ఫోన్ చేయలేదండి. మేము ఎవరికి ఫోన్ చేయలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా తెలియజేసినటువంటి వివరాలు మా దగ్గరకు ఉన్నటువంటి డేటా ఆధారంగానే
పిల్లలు వాళ్ళ ఒక మార్క్స్ని కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ 200 మందికి పైగా ఖ్యాతి స్టడీ సర్కిల్ ఉద్యోగం సాధిస్తుంది. నాన్ లోకల్లో కానీ యాప్లో తీసుకున్నటువంటి వాళ్ళు కానీ ఆ, అద్భుతమైనటువంటి మార్క్స్ సాధించారు. నా దగ్గర ఆ డేటాని దగ్గర పెట్టుకోలేదు కానీ క్వశ్చన్స్ సంబంధించి కొన్ని చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో దీని మీద ఆల్రెడీ 12 to 13 క్వశ్చన్స్ ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేయటం జరిగింది. అది దేనికి సంబంధించి బాస్కెట్బాల్, జాన్సన్స్ బాస్కెట్బాల్ టెస్ట్ గురించి చేసాం. అలానే ఇండియన్ మోటార్ ఫిట్నెస్ గురించి చేసాం, ఎక్స్ట్రా మూరల్ ఇంట్రా మూరల్ పాయింట్స్ గురించి చేసాం, లార్జ్ ఇంటెస్టైన్ పార్ట్స్ గురించి చేసాం, విండ్ అసిస్టెంట్ అంటే కంబైన్డ్ ఈవెంట్సా లేదా నార్మల్ ఈవెంట్స్ అనేటువంటి దాని మీద అడగలేదు కాబట్టి అది కూడా కామన్గా ప్రిఫర్ చేసాం. అండ్ ప్లేట్లెట్స్ ఎన్సీఆర్టీ ప్రకారం 1 to 5 days ఉంది, కొన్ని బుక్స్లో 5 to 9 ఉంది. సో బట్ మనకున్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ ప్రకారం 1 to 5 చాలా మంది అభ్యర్థులు రాశారని చెప్పడం జరిగింది. సరే మా ప్రయత్నంగా మేము చేయటం జరిగింది. అండ్ వాటర్ కంటెంట్ ఇన్ బోన్ కొన్ని బుక్స్లో 55 ఉంది, కొన్ని బుక్స్లో 25 ఉంది. 25 కూడా ఆల్రెడీ మనకి ఇచ్చారు, బట్ 55 కూడా ఉంది, అది కూడా రైస్ చేయటం జరిగింది. మ్యాక్సిమం స్ట్రెంగ్త్, ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్, మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అని అడుగుతున్నారు. చాలా వరకు ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ రాశారు, అది మ్యాక్సిమం స్ట్రెంగ్త్ కూడా అంటే ఎంఎల్ కమలేష్ గారి బుక్లో గా అది ఉంది. కాకపోతే అక్కడ ఫోర్స్ జనరేటెడ్ అంటే టైం బౌండింగ్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అది చెప్తుందని అంటూ ఉన్నారు. సో అదొక అంశాన్ని చూస్తున్నాం. అండ్ మస్కులర్ స్పీడ్ డెవలప్మెంట్ కెపాసిటీస్ అనేటువంటిది ఇక్కడ మస్కులర్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ రెండింటితో ప్రమేయం ఉంటుంది. నర్వస్ సిస్టమ్ 100% ఉంటుంది, బట్ మస్కులర్ సిస్టమ్ కూడా ఒకటి ఉండాలనేటువంటిది చాలా మంది పిల్లలు అభిప్రాయం నాకు అడగటం జరిగింది. సో సరే, వాళ్ళ మనోభావాలు మనం ఎందుకు దెబ్బతీయాలని అది కూడా పెట్టాం. బట్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది డెఫినెట్గా ప్రైమ్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ 2 అని అడిగారు, ఉపనిషత్స్ అమ్మోనియాకి సంబంధించి. సో అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటిది మనం చెప్పలేం, కానీ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ దట్ సిస్టంలో మనం భాగంగా వాటిని చదవాల్సిందే. అండ్ అమోనియా ఆల్రెడీ మనం కన్వర్షన్ ఇంటూ యూరిక్ యాడ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్కి సంబంధించిందని అనుకుంటున్నారు, బట్ ఫిజియలాజికల్గా సంబంధించి అది ఏరియా ఒకటి ఉండడానికి అవకాశం ఉంది. సో ఇలా అంటే కొన్ని ప్రశ్నలను ఇక్కడ మా తరపు నుంచి మేము చేయటం జరిగింది. సో ఇవి వ్యాయామ విద్యను అంటే కొంచెం మార్కులు ఏదైనా యాడ్ అయితే దాన్నే నమ్ముకొని ఉన్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందన్న ఒక సదుద్దేశంతో ఈ ఇవి అబ్జెక్షన్స్ రైజ్ చేసాం. డెఫినెట్గా 5 to 6 మార్క్స్ కలవడానికి అవకాశం ఉంటుంది. చాలా పక్కాగా ప్రీ ప్లాన్ అంటే కరెక్ట్గా వాటిని ఎగ్జిక్యూట్ చేసాం విత్ ఎవిడెన్సెస్. వీటితో పాటు ప్రతి ఒక్క అంశాన్ని అంటే మనం ఏ బుక్ నుంచి తీసుకున్నాం, ఎలా ఎలా ఏ పేజెస్లో ఉంది, దాని సారాంశం ఏంటి, ఎన్నెన్ని క్వశ్చన్స్ తప్పుగా అడిగారు, క్వశ్చన్ యొక్క అంబిగ్విటీ ఏముంది, ఇలాంటివన్నీ అంశాలను చాలా డీటెయిల్డ్గా ప్రతి ప్రశ్నకు అంటే విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు నాకు తెలిసినటువంటి పిల్లల యొక్క లాగిన్ ఐడీస్ నుంచి క్వశ్చన్స్ రైజ్ చేసి చేయటం జరిగింది. సో ఇది ఖ్యాతి స్టడీ సర్కిల్ ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఇది. అండ్ త్వరలోనే మీరందరూ ఇవన్నీ జరుగుతాయి, అన్ని అనుకున్న పరంగా జరుగుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడే హైకోర్టులో ఫైల్ చేశారు, అంటే 2 May 2025లో ఫైల్ చేశారు. ఇప్పుడే గవర్నమెంట్ కూడా హైకోర్టు నోటీస్ పంపించింది. సో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాన్ని ఒక 4 weeksలో దీనికి రెస్పాండ్ అవ్వండి అని చెప్పి గవర్నమెంట్ లీడర్ గారికి ఇవ్వటం జరిగింది. సో ఈ విషయం ఆనరబుల్ కోర్ట్ పరిధిలో జ్యుడిషియరీలో ఉంది కాబట్టి నేను ఎలాంటి కామెంట్స్ వీటి మీద చేయకూడదు. సో అది కూడా త్వరలోనే ఆ విషయాల మీద మీకు అవగాహన కల్పిస్తాను. డెఫినెట్గా ఏమేమి అడిగారంటే ఈ 4 weeksలో టైంలో ఈ ఈవెంట్స్ వీటికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీని మీద మీరు విత్ ప్రాపర్ ఎవిడెన్సెస్, ప్రాపర్ డాక్యుమెంటేషన్తో వచ్చి కోర్టు ముందు సబ్మిట్ చేయమని అడిగారు. సో అది లేటెస్ట్ ఇప్పుడే ఒక 1/2 hour బ్యాక్ జరిగినటువంటిది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈవెంట్స్ పెట్టాలని చెప్పి కొంతమంది విద్యార్థులు వెళ్ళారు, క్రీడాకారులు వెళ్ళారు. అది కూడా ఇప్పుడే జస్ట్ నౌ మన మన దృష్టికి వచ్చింది, అది కూడా మీ ముందు ఉంచుతున్నాను.
సో అంటే ఉద్యోగం, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, డబ్బులు ఇస్తేనే చదువు వస్తుంది అనుకోవడానికి తప్పు. ఉచితంగా కూడా వ్యాయామ విద్యను ఉచితంగా కూడా అందిస్తుంది ఖ్యాతి స్టడీ సర్కిల్ అనేటువంటిది నిరూపించాలనుకున్నాము. మాతో వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి, ముఖ్యంగా వాళ్ళ విలువైన సమయాన్ని హాలిడేస్లో అవనియండి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విద్యార్థులందరికీ చదువు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్గా రాష్ట్రం మొత్తం ఈ ఈ ఇన్స్టిట్యూట్ వైపు తిరిగి చూస్తుంది. డెఫినెట్గా ఆ రోజు రావాలని కోరుకున్నా. అది ఈ రూపంగా అంటే అన్యాయాన్ని చీల్చుకుంటూ వచ్చింది, మోసాన్ని చీల్చుకుంటూ వచ్చింది. ఇది మాత్రం వాస్తవం. చాలామంది అంటే చాలా రకాలుగా మాట్లాడారు. నేను చెప్పిందే శాసనం, శాసనాలన్నీ బట్టబయలైనాయి. ఇవి ఏ ఏ రేంజ్లో బట్టబయలయ్యాయి అనేటువంటిది వాళ్ళకు కూడా తెలుసు. ఇంకా స్టిల్ బ్లఫ్ చేయాలని చూస్తున్నారు ప్రజలను. దయచేసి నమ్మొద్దండి. ఇవన్నీ మీరిచ్చిన డబ్బులతో అందరూ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారు. మేము మాత్రమే మా విద్యార్థులు అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళం. మేము మాకు తోచినటువంటి విద్యను అందించాలి అనేటువంటి నిస్వార్థంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా అందిస్తున్నటువంటి సంస్థ ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వల్ల మీకు ఏదైనా మేలు జరిగిందని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటేనే, మాకు పలానా మార్క్స్ వచ్చాయి సార్, మీ వల్ల మాకు మేలు జరిగింది, ఖ్యాతి స్టడీ సర్కిల్ వల్ల మేలు జరిగింది అనేటువంటి ఒక చిన్న మీ మెసేజ్ని పోస్ట్ చేయండి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎవరు మార్క్స్ వాళ్ళే తెచ్చుకోవాలి, మీన్ ఏమంటారు, ఎవరు అబ్జెక్షన్స్ వాళ్ళే రైజ్ చేయాలనేటువంటి పాయింట్ ఒకటి అంటూ ఉన్నారు. అది వెరీ రాంగ్. మీరు మాకు కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అని అంటే మీకు వచ్చిన మార్కులు ఎన్నో తెలుసుకుంటారు. వాటి ద్వారా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినటువంటి వీళ్ళు కూడా 76 మార్కులు 70 మార్కులు వచ్చినాయని ఆ విధంగా కూడా మోసం చేయడానికి సిద్ధపడినట్టుగా నాకు అనిపిస్తుంది. దయచేసి అలాంటిది ఏమీ అనుకోవద్దండి. అందరికీ క్వశ్చన్ పేపర్ ఒకటే కాబట్టి ఒకరు రైజ్ చేసిన దాంట్లో వాళ్ళు రిఫర్ చేసినటువంటి బుక్స్ నుంచి ఏదైనా డీవియేషన్స్ ఉండి డెఫినెట్గా మనం చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి రెండు కోయిన్సైట్ అయ్యి రెండింటినీ వాళ్ళు పరిపూర్ణంగా చేసినప్పుడు డెఫినెట్గా మనం రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ పాయింట్స్ వస్తాయి. ఈవెన్ యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్స్లో కూడా నేను చాలా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు 99% నేను రైజ్ చేసిన క్వశ్చన్స్కి పాయింట్స్ వచ్చాయి. సో నేను అదే నమ్మకంతోనే మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్గా ఈ ప్రశ్నలకు నేను రైజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ పట్ల డెఫినెట్గా మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ట్రస్టర్స్ అండ్ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. టెన్షన్ పడొద్దండి, ఆల్రెడీ మన చేయి దాటి అన్నీ అయిపోయినాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలా వందల వేల కాల్స్ వస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించేటువంటి ప్రసక్తి ఉండదు. బట్ వస్తున్నటువంటి మార్క్స్ ఆధారంగా చూస్తే డెఫినెట్గా 70 అబోవ్ పైననే చాలా జిల్లాల్లో కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. కేటగిరీస్ వాటి యొక్క నెక్స్ట్ మార్క్స్ అండ్ నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నాను, పేపర్ ఎక్కడైతే ఈజీగా ఇవ్వటం జరుగుతుందో అక్కడ ఈక్వల్ మార్క్స్లో కూడా పోటీ చాలా ఎక్కువగా ఉంటుందని ఈవెన్ కోచింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. సో అది ఈరోజు మనం చూస్తున్నాం, మార్క్స్ ఎన్ని ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది ఈక్వల్ మార్క్స్ ఉన్నటువంటి క్రైటీరియాలో. సో ఈక్వల్ మార్క్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. తక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాల్లో 75కు ఓపెన్ కట్ ఆఫ్ ఆగిపోయినా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. సో ఇంతటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. సో వీలైనంత త్వరగా అన్ని సమస్యలు తొలగిపోయి నిరుద్యోగులైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి ఈ విజయాన్ని అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎక్కడ చదివినా ఎలా చదివినా నిజాయితీగా చదివినటువంటి ప్రతి వ్యాయామ విద్యార్థికి ఖ్యాతి స్టడీ సర్కిల్ తరపున మీరు సాధించినటువంటి మార్కులకు శుభాభినందనలు తెలియజేస్తూ, దయచేసి మీరు వ్యాయామ విద్యకు మరింత
వ్యాయామ విద్య యొక్క ఉన్నతికి మరింత దోహదపడే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలని, మీకు శక్తి వంచన లేకుండా మీ శక్తి మేరకు వ్యాయామ విద్య కృషికి మీరు పాటుపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.